ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరిని రానియము, వాళ్ళది క్యారెక్టర్లు చూసి రప్పిస్తాము, అప్పుడు ఆలోచిస్తాము అన్నటువంటి. ఇప్పుడు ఏ క్యారెక్టర్లు చూసి చేర్చుకుంటున్నారు అంటే ఆయన చెప్పిన కింద స్థాయిలో నడిచిపోతుందా? ఎక్కడికక్కడ మున్సిపాలిటీల మీద పట్టు, ఎమ్మెల్యే అనే పదవి నామమాత్రం ఇవాళ రోజున. ఎందుకంటే ఏముంటుంది అసెంబ్లీలో చర్చించడం తప్పించి ఏ అధికారం ఉంటుందని ఎమ్మెల్యేలకి? స్థానిక పనులు జరగాలంటే ఇప్పుడు జనాలు ఏం కోరతారు? అయ్యా మాకు రోడ్డు కావాలా, అయ్యా మాకు కాలువ కావాలా, అయ్యా మాకు మంచినీళ్ళు కావాలా, అయ్యా మాకు వీధి దీపం వేయాలా, ఇవి అడుగుతారు. అవన్నీ ఎవరు చేస్తారు? మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు. ఎమ్మెల్యేకి దాంట్లో ఏమన్నా అధికారం ఉందా? లేదు. ఈయన కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాలి. కాబట్టి స్థానిక సంస్థల మీద పట్టు అవసరం. స్థానిక సంస్థలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడికక్కడ చేర్చుకుంటే కౌన్సిలర్లని, కార్పొరేటర్లని వరుసపెట్టి చేర్చుకున్నారు, లేకపోతే చైర్మన్లని వీళ్ళని చేర్చుకున్నారు. తాజాగా జగ్గపేట మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. 3 కౌన్సిలర్లు కూడా పార్టీ కండువా కప్పి ఆహ్వానించాడు లోకేష్. అలాగే తెలుగుదేశం పార్టీలోకి ఏలూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి 5 కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ బడేటి విడిది గృహంలో ఎమ్మెల్యే చంటి వాళ్ళ కండువాలు కప్పి వాళ్ళకి ఆహ్వానించారు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటూ ఉన్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీ ఇందులో వెనకబడ్డాయి. జనసేన అక్కడక్కడ కొంతమంది వచ్చినా ఇప్పుడు అందరూ తెలుగుదేశం వైపుకే మొగ్గు చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ అసలు ఆ రూట్లో ఆలోచిస్తున్నటువంటి అంశం అయితే కనిపించట్లేదు ప్రస్తుతం.